నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఇప్పుడు ఎలక్షన్స్ చూసుకున్నాము. అవునండి. ఆల్మోస్ట్ వార్ వన్ సైడ్ అయినట్లుగా ప్రతిపక్షం కూడా లేకుండా ఒక యుద్ధ ప్రాతిపదికన జరిగినాయి ఎలక్షన్స్ కానివ్వండి, మొన్న రిజల్ట్స్ కానివ్వండి. ఇప్పుడు చూసుకున్న ప్రకారం ప్రతిపక్షం కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఏపీలో 151 సీట్స్ వచ్చిన ఒక పార్టీకి అసలు ప్రతిపక్షం లేకుండా పోవటం, దీన్ని ఎలా చూడాలి? కంప్లీట్ సినారియోని అసలు ఎలా అనాలిసిస్ చేస్తారు మీరైతే? మేడం, మీరు అడిగే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, అద్భుతమైన ఆన్సర్ ఉంది. మీరు ఏమన్నారు? ఒక యుద్ధ ప్రాతిపదికన అన్నారు. యుద్ధం అనే పదం ఉపయోగించారు. ఎస్, రాజ్యాల స్థాపనలో యుద్ధాలు జరగాల్సిందే. అది యుద్ధం శక్తితోనా యుక్తితోనా? ఇది ఇక్కడ ఏమైందంటే యుద్ధం ఖచ్చితంగా జరిగింది. ఇక దీన్ని ఎలా ఆలోచిస్తారు అని మీరు అడిగారు, అదే కదా. ఎలా ఆలోచిస్తాను అంటే, ప్రజలందరూ ఈ పార్టీ వస్తుంది అనుకొని ఊహించారు, ఈ గవర్నమెంట్ వస్తుంది అని ఊహించారు ప్రజలు. అసలు ఊహించాల్సిన అవసరం లేదని నేను అంటాను. అది ఖచ్చితమైన నమ్మకం అనేది ఒకటి ఉంటుంది అంటారు చూసారు. అంటే ఇది వస్తుందేమో కదా, వస్తుంది. ఎందుకు అంటే ఇంతకుముందు నేను పొలిటికల్ ఎలక్షన్స్కి ముందు నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఈ పార్టీని నా మాటల వల్ల ఈ పార్టీ తగ్గిపోవడమా, ఆ పార్టీ హెచ్చడం, ఇది నాకు ప్రస్తుతానికి నాకు అంత ఇది లేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఆఫ్టర్ రిజల్ట్స్ నేను మాట్లాడుతున్నాను. యుద్ధం మనం ముఖ్యంగా తీసుకుందాం. మనం సెలబ్రిటీ స్టేటస్ అని తీసుకుందాం. సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారు, అదేవిధంగా మన అల్లు అర్జున్. వీళ్ళు కనిపించారు. అల్లు అర్జున్ గారు యుద్ధంలో లేరు, కానీ ఫైనల్ దశలో ఆయన కూడా ఎంటర్ అయ్యారు, కనిపించారు, సీన్లోకి వచ్చారు. ఫ్రెండ్కి సపోర్ట్ అని వచ్చారు. ఎస్, ఎక్కడికి వస్తున్నాను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేడం నేను అంటాను, భగవద్గీత, రామాయణం, భారతం చదవండి. భగవద్గీత, రామాయణం, భారతాలు వినండి, చదవండి. చదవడం రాకపోతే వినండి, తెలుసుకోండి. కానీ దాన్ని ఒక్క డివోషనల్ సబ్జెక్టుగా మాత్రమే చూస్తున్నారు మేడం. అది ఎంత అజ్ఞానం అంటే, ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి అట్లీస్ట్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ విజ్ఞానం 100% పొందుతారు. లేదు, మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని 4 కాళ్ళు కూడా విడిచి చూపించే వాళ్ళకి మనం ఏమీ చెప్పలేము. నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను, వినండి. భగవద్గీత, రామాయణం, భాగవతం అనేది ఏంటంటే, ఇది పుక్కిటి పురాణాలు కాదు, చరిత్ర చెప్పిన పాఠాలు. ఇప్పుడు అల్లు అర్జున్కి అలానే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు మీరు చెప్పిన దానికి మ్యాచ్ ఏంటండి? సంబంధం ఏంటి అసలు? చెప్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా యుద్ధంలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ యుద్ధంలో లేకపోయినా అల్లు అర్జున్ ఏమన్నాడు తెలుసండి? నా మిత్రుడు కోసం వస్తున్నాను, నా మిత్రుడు నంద్యాల ఎమ్మెల్యే గారి కోసం వచ్చి, నా మిత్రుడు కోసం వచ్చాను, నా మిత్రుడికి ఓటేయండి అన్నారు కదా. నా మిత్రుడు అన్నారు. ప్రపంచంలో ప్రజలందరూ ఎటువైపు ఉన్నారనేది ఒక రాజకీయ నాయకుడు, ఒక తెలివైన వ్యక్తి ఆ నాడి పట్టుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అఫ్కోర్స్ అంత పట్టుకోలేదని లేదు, ఆయన పట్టుకుని ఉండొచ్చు, కానీ మిత్రుడు యొక్క మిత్రధర్మం కోసం ఆయన వెళ్ళాడు. ప్రపంచం అంటే మన ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను ఒక వ్యతిరేక భావంతో ఉంది. ఎక్కడికి వెళ్ళిన వ్యతిరేక భావన. రిజల్ట్స్ రాకముందే రిజల్ట్స్ చెప్పారు కదా ఈ అనాలిసిస్, స్టాటిస్టిక్స్, రిపోర్ట్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వ్యతిరేక భావన ఉంది. ఎందుకంటే ఈ పాలన మాకొద్దు, మాకు సరికొత్త పాలన కావాలి. ఈ 5 ఏళ్ల పాలనలో మేము ఏమీ చూడలేకపోయాం. ఏ రంగంలో కూడా సరైన నాణ్యమైన పరిపాలన మాకు లేదు. పెద్ద వాళ్ళు కూడాను, అయ్యా మా రంగాన్ని కాపాడండి అంటూ, మా రంగాన్ని రక్షించండి అంటూ వాళ్ళ దగ్గరికి కాలబేరానికి వెళ్ళినట్టు వాళ్ళ దగ్గరికి రప్పించుకొని ఇవన్నీ చెప్పుకుంటే చాలా పెద్దది. ఈ కోణాలన్నింటిలో చూసి అన్ని రంగాల వాళ్ళు కూడా ఏం చేశారు? ఈ పార్టీ మాకొద్దు, ఈ ప్రభుత్వం మాకొద్దు అంటే ఇది ఒక దుర్యోధన పరిపాలన. దుర్యోధన పరిపాలన మాకొద్దు అనేది. దుర్యోధనుడికి సైన్యం ఎక్కువ ఉంది, కానీ ఆ పరిపాలన మాకొద్దు అన్నారు. దుర్యోధనుడు పరిపాలన మాకొద్దు అని ప్రజలు అనేటప్పుడు, మాకు నా స్నేహితుడి కోసం నేను ఏదైనా చేస్తానని కర్ణుడు అన్నాడు. కర్ణుడు తెలివైన వాడు, అర్జునుడి కన్నా యుక్తి శక్తులు కలిగిన వాడు.
మరి అంతటి చాకచక్యం కలిగిన ధర్మ పరిపాలకుడు, అంత తెలివైన వాడు కర్ణుడు ఎవరి వైపు వెళ్ళాడు? దుర్యోధనుడి వైపు వెళ్ళాడు. దుర్యోధనుడు నా స్నేహితుడి కోసం నేను ఏదైనా చేస్తాను, నాకు అంగరాజ్యం ఇచ్చాడు, అది ఇదని స్నేహధర్మాన్ని, మిత్రధర్మాన్ని పాటించాడు కర్ణుడు. మిత్రధర్మాన్ని పాటించిన కర్ణుడు చివరికి ఏమయ్యాడు? ఎంత తెలివైన వాడైనప్పటికీ, ఎంత మంచివాడైనప్పటికీ, ఎంత దాన ధర్మాలు చేసిన వాడైనప్పటికీ అపఖ్యాతితో విలన్స్ ట్రూప్లో ఆయన మరణించాడు. విలన్స్ ట్రూప్ అని అంటున్నాను నేను. అంటే విలన్స్ ట్రూప్లో ఆ క్రూలో అతను అపఖ్యాతితో, అతను ప్రతి క్షణం ప్రతిష్ఠ కోసం పోకలాడపడే ఒక వ్యక్తి, తన ఇండివిజువాలిటీ కోసం పోకలాడపడే ఒక వ్యక్తి, నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలని పోకలాడపడే ఒక వ్యక్తి, ఒక శక్తి కర్ణుడు యుద్ధంలో ఒక అపఖ్యాతితో మరణించాడు. విలన్స్ బ్యాచ్లో మరణించాడు. చూసారా? అదే విధంగా అదే మిత్రధర్మం పాటించిన ఆంజనేయుడు రామాయణంకి రండి. రాముడికి స్నేహితుడిగా ఉన్నాడు. రాముడికి ఒక మంచి మిత్రుడు హనుమంతుడు. ఒక మంచి మిత్రుడు, భక్తుడు అంటారు. భక్తుడు ఓకే, మిత్రుడు భక్తుడు అవ్వచ్చు, తప్పేం లేదు. మంచి మిత్రుడు ఆంజనేయుడు రాముడికి ఒక మంచి మిత్రుడు, మిత్రమా అనే మాట్లాడతారు. అలాంటి మిత్రుడు రాముడికి తన కోరిక, అంటే సీతాదేవిని తీసుకొచ్చి ఇవ్వడం కోసం, తర్వాత రామరాజ్యం స్థాపన కోసం అడుగడుగున మన ఆంజనేయుడి తాలూకా ఘట్టాలు ఉన్నాయి. ఆంజనేయుడు ఏం చేశాడు? తన మిత్రుడి కోసం తన టీం మొత్తాన్ని ఉపయోగించుకొని, తన ఆర్మీని ఉపయోగించుకొని, తన జనసేన లాంటి సేనను ఉపయోగించుకొని, ఏది వానర సేనని ఉపయోగించి రాముడి వారికి ఏం చేశాడు? వాలి అనే వ్యక్తితో సంధి కల్పించి రావణాసుడిపై యుద్ధం ప్రకటించి గెలిచి సీతాదేవిని అప్పచెప్పి మళ్ళీ అతను తీసుకొచ్చే పట్టాభిషేకం జరిగినంత వరకు ఆంజనేయుడు కంటిన్యూగా ఉన్నాడు. అంటే అక్కడ మిత్రధర్మం. సో ఈ ఆంజనేయుడు మిత్రధర్మం ఎలాగ చేశాడో కర్ణుడు అదే విధంగా మిత్రధర్మం చేశాడు. కానీ ఆంజనేయుడు చేసిన మిత్రధర్మం వల్ల, మిత్రుడికి దీనివల్ల ఆయన చిరకాలం చిరంజీవిగా బతుకుతున్నాడు. ఆయన అప్పుడే మరణించాడు కర్ణుడు. అంటే ఇక్కడ ఏంటి? సహవాస దోషం. అల్లు అర్జున్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, కర్ణుడంత మంచి వ్యక్తి. కానీ అతను చేసిన సహవాసం ఏమైందంటే దుర్యోధనుడితో సహవాసం చేశారు. దుర్యోధనుడు నా మిత్రుడు అంటే, ఇక్కడ దుర్యోధనుడు అంటే ఏంటంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తికి అప్పుడు తన మంచి వ్యక్తే, స్నేహితుడే, కానీ అక్కడ ఉన్న పొజిషన్ ఎలాంటిది, వాళ్ళు చేస్తున్న పాలన ఎలాంటిది, వాటిపై అనాలిసిస్ చేసుకొని ఇప్పుడు నేను తనకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే కోణంలో ఆలోచించగలిగిన పరిపక్వత ఉండాలి. అఫ్ కోర్స్ పరిపక్వతలో కూడా స్నేహధర్మం ఉపయోగించాడు, కానీ కర్ణుడిగా అతను మిగిలిపోయాడు. అలా అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి కూడా కొడాలి నాని వీళ్ళంతా చాలా మంచి ఫ్రెండ్స్. అవును. ఎప్పుడు బయటకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయటం కానీ, అతను కర్ణుడు అవ్వలేదు, మంచి అతను కర్ణుడు అవ్వలేదు, ఎక్కడ చూడలేదు మనం. ఏదంటే పర్సనల్ గా వాళ్ళు మీట్ అయ్యే వాళ్ళు ఏమో తప్పితే ఇన్ని సంవత్సరాల్లో మనం ఎక్కడ చూసాం? కరెక్ట్. అందుకనే ఎన్టీ రామారావు గారు, మన జూనియర్ ఎన్టీ రామారావు గారు, ఆయన కర్ణుడు కాలేదు, ఆయన స్థితప్రజ్ఞుడిగా ఉన్నాడు. దుఃఖేషను ద్విగ్న మన సుఖేషు వ్యక్త స్పృహ వీతరాగ భయక్రోధో స్థిత ధీర మునిరుచ్యతే. అంటే ఇక్కడ కొన్ని దగ్గర అంటారు, నాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా నాకు అవమానాలు జరిగాయి, ఆయన అనలే, ఆయన ఫ్యాన్స్ అంటారు ఆయనకి ఆ పార్టీలో అవమానం జరిగింది, సరైన గుర్తింపు రాలేదు అని ఫ్యాన్స్ అందరూ అంటూనే ఉన్నారు, ఆయనకి చెప్తూనే ఉన్నారు. అన్నా నీకు అవమానం జరిగిందన్నా, నీకు సరైనదా? సరే, దుఃఖానికి కుంగిపోకుండా, సుఖానికి పొంగిపోకుండా, రాగము ద్వేషము అనురాగము భయము ఇవేవి లేకుండా ఉండేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. అలా ఎన్టీ రామారావు గారు స్థితప్రజ్ఞత ఉన్నారు కాబట్టి ఆయన ఆ ప్రజ్ఞత ఈరోజు కాపాడింది. ఇప్పుడు కూడా ఆయన మీ అందరికి శుభాకాంక్షలను తెలియపరిచారు. అది స్థితప్రజ్ఞత అంటారు. చూసారా, మీరు అడిగిన క్వశ్చన్లోనే అందులో స్థితప్రజ్ఞత కలిగిన వాడు, ఇది ఎక్కడుంది? నేను చదివిన శ్లోకం ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది. ఈ స్థితప్రజ్ఞత కలిగిన వాడు ప్రజ్ఞతతో ఉన్నాడు. ఆ స్థితప్రజ్ఞత లోపించి నా స్నేహధర్మం అనుకుని వెళ్ళిన అతను కర్ణుడిగా ఉన్నాడు. ఇతను భారతంలో ఉన్నాడు, అతను భారతంలోనే ఉన్నాడు. మరి ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు గారితో సహవాసం ఎలా అయితే అనుకున్నారో, ఎవరైతే విన్ అయ్యారో, మరి ఓడిపోయిన వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళ గురించి ఎలా చెప్పుకోవాలి? ఎస్, కరెక్ట్, మంచి ప్రశ్న. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఇందాక ఆంజనేయుడి గురించి చెప్తాను కదా, ఫినిష్ చేస్తాను. పవన్ కళ్యాణ్ ఇక్కడ
పాత్ర ఏంటి తెలుసా? పవన్ కళ్యాణ్ హనుమంతుడు, ఆంజనేయుడు. ఎవరితో? అల్లు అర్జును అంటే మిత్రుడు అని అటు వెళ్ళారు కదా. అంటే నేనేం పోల్చాను, కర్ణుడు దుర్యోధనుడితో మిత్రుడు అన్నారు. అదేవిధంగా ఆంజనేయుడు రాముడితో మిత్రుడు అన్నాను కదా. ఈ హనుమంతుడు ఎవరితో మిత్రుడయ్యారు? రాముడితో కదా. రామరాజ్యం అంటే అయోధ్య ఎవరంటారు? మోడీ అంటారా లేకపోతే చంద్రబాబు అంటారా? వారి గుణం బట్టి ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీకు ఆన్సర్ వస్తుంది. నేను మోడీ, ఇతను రాముడు, ఇతను నేను దుర్యోధనుడు అని ఎవరినట్లేదు. ఇప్పుడు హనుమంతుడిని మీరు పోల్చారు కదా. ఎస్ ఇప్పుడు వస్తానండి. ఓకే అంటే ఇక్కడ ఏంటంటే ఈయనే రాముడు అని నేను అంటలేదు కానీ, బట్ ఇక్కడ ఏమైందంటే రామతత్వం ఎవరిలో ఉంది? రాముడు ఒకడే, ఆయన తత్వం నాలో ఉండొచ్చు, మీలో ఉండొచ్చు, ఇంకొకరిలో ఉండొచ్చు. ఆ తత్వం ఎవరిలో ఉందనేది. ఇప్పుడు రామతత్వం ఎవరిలో ఉందని నేను చెప్తాను. ఇప్పుడు అయోధ్యని ఎంతమంది వచ్చినా సరే స్థాపించలేకపోయారు. అయోధ్యని అంగరంగ వైభవంగా స్థాపించి అయోధ్యని రాముడి వారి మందిరాన్ని పునర్నిర్మించి జరిగింది. 500 సంవత్సరాల తర్వాత 500 రాముల వారికి మళ్ళీ అంగరంగ వైభవంగా పూజలు జరుగుతున్నాయి అయోధ్య. ఆ స్థాపన జరిపింది ఎవరు? మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. ఆ తర్వాత కాశ్మీర్ అనేది ఊగిసలాడుతుందన్నమాట. మమ్మల్ని కలపండి, రక్షించండి, ఈ మిమ్మల్ని కలుపుకోండి అనుకుంటూ అటు 2 జెండాలు, ఇటు ఒక కాంగ్రెస్ తెలుగు మన ఇండియా జెండా, ఇటు వేరే జెండా ఉండే పరిస్థితి. ఈ రెండు జెండాలు కాకుండా ఈ రెండు ఒకటే ఇండియా జెండా ఉండేలాగా, అంటే ఇండియాలోనూ పూర్తిగా అంతర్భాగం అయ్యేలాగా ఎప్పటి నుండో తీరని ఒక సమస్య 370 ఆర్టికల్తో కాశ్మీర్ని ఇండియాలో పరిపూర్ణమైన భూభాగం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా ఇండియాలోనే పూర్తిగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంది ఏంటంటే రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా రాజ్యాన్ని కూడా రక్షిస్తూ రామరాజ్య స్థాపన చేస్తున్నాడు ఎవరు? మోడీ గారు. అలాంటి మోడీ గారికి మిత్రుడిగా వెళ్ళారు మన పవన్ కళ్యాణ్. అంటే రామతత్వం ఎవరిలో ఉంది? మోడీ గారిలో ఉంది. ఆ రాముడికి మిత్రుడిగా వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఏం చేశారు? రాముడికి శక్తి మన రాముడికి శక్తి కోసం వాలిని పరిచయం చేశారు. రాముడి శక్తి కోసం రాముడికి స్నేహభావం ఏర్పాటు చేశారు. వాలి ఇక్కడ ఎవరంటే వాలి వానర రాజు. వానర రాజుని తీసుకొచ్చి ఈ రాజుకి పరిచయం, ఇద్దరికి స్నేహం భావం కుదిర్చి ఈ సంధితో యుద్ధాన్ని ప్రకటించారు రావణాసుడి పైకే. యుద్ధాన్ని ప్రకటించారు కాబట్టి ఇక్కడ ఏమైంది? పవన తనయ సంకటహరణ మంగళమూర్తి రూప్ రామలక్ష్మణ సీతా సహిత హృదయ బసవ స్వరూప్ అన్నట్టు అంటే ఇక్కడ పవన తనయ సంకటహరణ, ఈ సంకటాన్ని హరించాడనమాట ఎవరు? పవన్ కళ్యాణ్. సంకటాన్ని హరించిన పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు గారు వాలి అని మీరు అడుగుతారు. కాదు. అంటే ఇక్కడ ఏంటంటే మనం పాఠాల్లో నుండి అభివర్ణించుకోవాల్సింది అక్కడ వాలీకి రాముడికి ఏ విధంగా సంధి కుదిర్చారో ఇక్కడ మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆ విధంగా సంధి కుదిర్చారన్నమాట. సంధి కుదిర్చి ఒక ఆంజనేయుడు పాత్ర వహించి పవన తనయ్యలాగా దూసుకుపోతున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈయన ఖ్యాతి ఎక్కడి వరకు వచ్చింది తెలుసా? 21 స్థానాలు గెలిచారు. భారతదేశం చరిత్రలో ఒక పొలిటికల్ పార్టీ ఎన్ని స్థానాలు పోటీ చేసిందో అన్ని స్థానాల్లో గెలిచింది అనేదంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. ఎంతోమంది తిట్టుకున్నారు, ఎంతోమంది పొగిడి అన్ని పక్కన పడేశారు. 21 స్థానాలు గెలిచారు, 2 ఎంపీ స్థానాలు గెలిచారు. ఆయన ఈరోజు ఎలా ఉన్నారంటే చక్రం తిప్పారన్నమాట. హనుమంతుడు, నిజమైన హనుమంతుడిగా నిల్చున్నాడు. అంటే భారతదేశానికి, ఈ రాజ్యానికి హనుమంతుడంత శక్తిని ప్రదర్శించారు. జనసేన అనేది ఒక వానరసేన లాంటి సేన. వానరసేన అంటే ఎవరు? దేవతలే రావణాసుడు కోసం చంపడం కోసం వానరులుగా మళ్ళీ జన్మించారన్నమాట. కాబట్టి ఏంటంటే రావణాసుడిపై యుద్ధం ప్రకటించి రామరాజ్యం స్థాపించారు. కాబట్టి ఇక్కడ మిత్రధర్మం, అల్లు అర్జున్ మిత్రధర్మం కర్ణుడిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ మిత్రధర్మం ఆంజనేయుడిగా వెలిగింది. ఇది మీరు ఇందాక అడిగిన ప్రశ్న. మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ మిగతా అంటే ఎవరు? మీ ఉద్దేశం క్లియర్గా నాకు అడగండి. ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్ముకొని. ఓకే, బీజేపీకి సంబంధించి మరో 2 ఓడిపోయినట్లున్నారు. ఓకే 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 వీళ్ళు కూడా మరి సేమ్ పర్సన్నే కదా నమ్ముకొని ఉన్నారు. కరెక్ట్, మంచి ప్రశ్న. మా ప్రశ్న బాగుందండి. కామెంట్స్ కింద రాకముందే మీ ప్రశ్నే చాలా బాగుంది. నిజంగా అలాంటి కామెంట్స్ కూడా వస్తాయి. వాళ్ళు ఉప పాండవులు అంటే ఎవరు? పాండవులు 5: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఉప పాండవులు అంటే ఎవరు? ధర్మరాజు కొడుకు, భీముడు కొడుకు ఘటోత్కచుడు, మరి అర్జునుడు కొడుకు అభిమన్యుడు, నకులుడు కొడుకు సహదేవుడు కొడుకు, ఇలాగ వాళ్ళ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉప పాండవులు అంటారు. ఉప పాండవులు. ఈ ఉప పాండవులు కూడా యుద్ధానికి వచ్చారు. ఘటోత్కచుడు చనిపోయాడు.
యుద్ధం చేసి ఎవరిని చంపాలో వాళ్ళని చంపి ఘటోత్కచుడు చనిపోయాడు. అభిమన్యుడు చనిపోయాడు, ఎవరిని చంపాలో చంపి అభిమన్యుడు చనిపోయాడు. అంటే ఆ వ్యక్తికి ఆ శక్తికి నిర్మూలించాలంటే వీళ్ళ వల్లే జరుగుతుంది. అంటే ఆ పని కోసం వాళ్ళు రప్పించబడ్డారు. ఆ పని కోసం వాళ్ళు రప్పించబడ్డారు, వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మాధవీలత గారు తీసుకుందామండి ఉదాహరణ. మీరు చెప్పేదానికి మంచి ఉదాహరణ మాధవీలత గారు. మాధవీలత గారు ఓడిపోయారు కదా. మాధవీలత గారు ఓడిపోయారని మీరు అంటున్నారు, మాధవీలత గారు గెలిచారు అని విజ్ఞానవంతుడు ప్రజ్ఞావంతుడు అంటాడు. ఎందుకంటే మాధవీలత గారు వచ్చారు, అడుగు పెట్టారు. ఇంతకు సంవత్సరం క్రితం మాధవీలత గారు ఎవరో ఎవరికి తెలియదు. ఈరోజు మాధవీలత గారు అంటే ఒక తెలంగాణలోని కాదు, ఆంధ్రలోని యావత్ భారతదేశంలో మాధవీలత అంటే ఎవరో చాటి చెప్పారు. అసలు కంచుకోట లాంటి ఒక పార్టీ కంచుకోట లాంటి దానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆమె ఈరోజు ఒక వీర నారిలా యుద్ధం ప్రకటించింది. ఈరోజు యుద్ధం ఓడిపోలేదు. ఆమెకి ఇచ్చిన టాస్క్ ఆమె పూర్తి చేశారు. ఈసారికి నెక్స్ట్ టైంకి ఇంకో టాస్క్, అంటే ఈసారికి ప్రజల్లోకి ఆమె ఎంటర్ అయింది. ప్రజల్లోకి ఎంటర్ అయిపోయింది. ఆమె ఎంటర్ అయిపోయి మాధవీలత గారు ఎంటర్ అయిపోయారండి ప్రజల్లోకి. నెక్స్ట్ పార్లమెంట్లోకి ఎంటర్ అవ్వాలి. ప్రజల్లోకి ఎంటర్ అయిపోయారు, నెక్స్ట్ పార్లమెంట్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి ఆమె మొదటి ఘట్టం గెలిచింది, నెక్స్ట్ ఘట్టం లోపలికి వెళ్ళాలి, ఆ నెక్స్ట్ ఘట్టం అభివృద్ధి చెందించాలి. గట్టలుగా ఉంటాయి ఇవన్నీ ఒక్కొక్క ఘట్టం అన్నమాట. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏంటంటే ఆ పని మీద వాళ్ళు వచ్చారండి, రాముణ్ణి గెలిపించారండి. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధంలో మరణించినచో స్వర్గము దక్కును, జయించినతో రాజ్యము దక్కును, అనివార్యమైన దీనికి యుద్ధానికి సిద్ధం కమ్ము అన్నారు కదా. అలాగే వాళ్ళు యుద్ధానికి వచ్చారు. వాళ్ళు ఈరోజు స్వర్గప్రాప్తి అంటే స్వర్గం అంటే ఏదో అక్కడికిక్కడికి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడే వాళ్ళు సపోర్ట్ చేసి ఆ పార్టీని నిలబెట్టారు కదా, పార్టీ నిల్చుంది కదా. ఆ నిల్చున్న పార్టీలు ఈ ఓడిపోయిన వాళ్ళకి తక్కువ చేసి చూడదు. వాళ్ళకి సంబంధించింది ఏదో వాళ్ళకి ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ పని, వాళ్ళ తాలూకా కర్మఫలం వాళ్ళని ఏ విధంగా ఏ దారిలోకి తీసుకెళ్తుందో ఆ దారిలోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా ఈ పార్టీలు కూడా ఈరోజు రాజ్యానికి అది పగ్గాలు చేతులకు వచ్చాయని మళ్ళీ విర్రవీగితే అది అందరికీ తెలిసిందే, నేను చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో మైనస్ అవుతారు. అలా కాకుండా బాగు చేస్తే వీళ్ళు అన్ని చోట్లకి విస్తరిస్తారు అన్నమాట. కానీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు అయోధ్య అనేది ఎన్ని పార్టీలు వచ్చినా ఏ వచ్చినా చేయించలేకపోయారని. మోడీ గారు చేశారు, బట్ అదే యూపీలో మోడీ గారికి పరాభవం. మోడీ గారికి పరాభవం అంటున్నారు. అయితే ఏంటంటే ఇది ఒక గొడ్డలి పెట్టండి. అంటే అక్కడ ఎక్కడ మనకి బలం వస్తుందో అక్కడే వ్యూహ రచన చేయాలి. మోడీ గారు ఎక్కడ రామరాజ్యం స్థాపించారు, రాముడి మందిరం స్థాపించారు, యూపీలో స్థాపించారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ బలపరుచుకుంటామాట. ఇక్కడ మన బలం పెంచుకుంటే ఎక్కడ తగ్గబోతుందో అక్కడ వాళ్ళ ప్రణాళిక బాగుంది. అక్కడ మన బలం పెంచుకొని మనం టక్ ఆఫ్ ఫైట్ ఇస్తే మొత్తం భారతదేశం ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఫైటింగ్ వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ ఫైటు, వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ వ్యూహ రచన. ఇక్కడ నేను ఇంతవరకు మాట్లాడింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం, మరి ప్రతిపక్షం కూడా లేని రాజ్య స్థాపన కోసం నేను ఇక్కడ మాట్లాడాను. అక్కడ మోడీ దగ్గరికి వస్తే ఇతను రామతత్వము, కాంగ్రెస్ రావణతత్వం నేను చెప్పట్లేదు. అక్కడ ఇంత రామతత్వం ఉంది. ఇన్ ద సేమ్ టైము యూపీ ప్రభుత్వానికి కూడాను కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడో రామతత్వం కనిపించవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు అక్కడ యూపీలోని అభివృద్ధి చెందించవచ్చు. రామతత్వం వాళ్ళకి అక్కడ రామతత్వం కనిపించింది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే మిత్ర ధర్మం అన్నాను చూశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ గారి మన పార్టీలో గోరు ముద్ద, వెన్న ముద్ద, 15,000 రూపాయలు పెన్షను, లేకపోతే పిల్లలకంటే ఈ పెన్షన్, రకరకాల పథకాలు ఇచ్చారు. ఆ పథకాలన్నిటికీ కక్కుర్తి పడిపోయి ఎవరు ఓట్లు వేయలేదు. కాదు, మాకు అభివృద్ధి కావాలన్నారు. చూసారా? అలాగే అక్కడ మరి ఆ యూపీ ప్రభుత్వంలో మరి మన మోడీ గారి తాలూకా పరిపాలనకి ఇవి కాదు, మాకు మంచి ఇక్కడ జరుగుతుంది అని వాళ్ళకి అనిపించవచ్చు.
ఇక్కడ కోణంలో నాకు ఇతనిలో రామతత్వం కనిపించింది, అక్కడ కోణంలో వాళ్ళలో రామతత్వం కనిపించవచ్చు. కాబట్టి ప్రజలు ఏంటంటే మాకు ఇది కరెక్ట్ అనిపించి ఉండొచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ తెలుసు, అక్కడ ప్రజల యొక్క లోటుపాట్లు మనకు తెలియవు కదా. వాళ్ళు అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంచుకున్నారు, కాంగ్రెస్ గెలిపించారు. కానీ వీళ్ళు ప్రతిపక్షానికి కూడా సీట్లు లేని విధంగా ఓడిపోలేదు. అవును, ఆఫర్ కరెక్ట్గా వచ్చింది, ఇంచుమించుగా వచ్చారు, చాలా టఫ్ ఫైట్గా వచ్చారు. కాబట్టి వీరు ఘోర పరాజయం జరగలేదు, జస్ట్ పరాజయం జరిగింది, ఘోర పరాజయం కాదు. యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేశారండి పలానా పార్టీ వస్తుంది ఏపీలో అనేది, కొంత అవగాహన ఉంది. కానీ ఇంత మెజారిటీతో అసలు 160 అబోవ్ సీట్స్తో మరీ అసలు ఇంత దారుణంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అనేది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది కూడా మీరు రామాయణంలో దొరుకుతుంది. అంటే నేను రామాయణం భారతం అని ఎందుకు అంటున్నానండి, చదవాలండి, చదివితే చరిత్ర ఎందుకు ఉంటుంది. హిస్టరీ ఎందుకండి అంటారు, హిస్టరీ ఎందుకండి కాదు, హిస్టరీ ఇలాంటి మిస్టరీలని ఛేదించడం కోసమే. మీరు మన ఒంట్లో బాగోలేదని డాక్టర్కి వెళ్తే ముందు హిస్టరీ రాస్తారు, మీకు ఇంతకుముందు ఏముంది, మీ నాన్నగారికి రోగం ఉందా, మీ తాతగారికి రోగం ఉందా అని హిస్టరీ రాస్తారు. హిస్టరీ అంటే ఆ హిస్టరీ బట్టే ఇతనికి ఏ ట్రీట్మెంట్ అంటారు. సోషియాలజీ అని ఒకటి ఉంది, సోషియాలజీలో ఏం చేసండి కమ్యూనిటీ బట్టి కూడా ట్రీట్మెంట్ ఇస్తారండి. అంటే యాక్చువల్గా ఏంటంటే కొంతమంది డాక్టర్ అంటారు మీరు ఏ వర్ణస్తులు ఏ ఏరియాలో ఉంటారో అడుగుతారు, ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ బట్టి కూడా వాళ్ళ తాలూకా వాళ్ళు మాంసాహారుల శాకాహారుల, లేకపోతే వాళ్ళు కొంచెం మొరటగా శరీరం ఉండేవాళ్ళ, సుకుమార శరీరం కలిగిన వాళ్ళ అనేది వస్తుంది కమ్యూనిటీ బట్టి కూడా. దాన్ని బట్టి కూడా ఆ హిస్టరీ కూడా తీసుకొని కూడా మెడిసిన్ ఇస్తారన్నమాట కొంతమంది, కొంతమంది ఇంకొంచెం ఇన్డెప్త్ డాక్టర్స్. అందుకనే సో ఆ విధంగా ఏంటంటే హిస్టరీ అనేది మెడికల్కి ఎలాగ అవసరం, హిస్టరీ అనేది ప్రతి దగ్గర యుద్ధానికి కూడా అవసరం, ప్రతి దగ్గర హిస్టరీ ఉండాలి. హిస్టరీ ఎందుకండి అని పక్కన పెట్టొద్దండి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, మరీ ఎంత ఘోరంగా పరాభవం జగన్ గారికి ఎందుకు జరిగింది, ఇది రామాయణంలో ఎక్కడ ఉంది తెలుసా. రావణాసురుడు చనిపోయే ముందు ఏం చెప్పాడు తెలుసా, లక్ష్మణుడికి పిలిచాడు, నేను ఓడిపోవడానికి కారణం ఏంటి తెలుసా. జస్ట్ ఇప్పుడు నేను చెప్తాను, మీరు జగన్ మీద అప్లై చేసుకోండి. ఇంకా నేను ఓడిపోవడానికి కారణం ఏంటి తెలుసా, నేను రాముడి కన్నా పెద్ద కులంలో పుట్టాను, పెద్దవర్ణం అంటే రాముడు క్షత్రియుడు, అతను బ్రాహ్మణుడు. నేను రాముడి కన్నా పెద్ద సామ్రాజ్యంలో ఉన్నాను, లంకా సామ్రాజ్యం. నేను రాముడి కన్నా ఎక్కువ మంది మార్బలంతో ఉన్నాను, నేను రాముడి కన్నా ఎక్కువ భక్తుణ్ణి, నేను రాముడి కన్నా బలవంతుణ్ణి, నేను రాముడి కన్నా సోకాల్ ఎన్నో చెప్పాడు మరి. నేను రాముడి కన్నా ఇన్ని రకాలుగా గొప్పవాడిని, అయినా సరే నేను ఎందుకు ఓడిపోయినో తెలుసా. ఇంటి గుట్టు లంకకు చేటు అనే సామెత ఒకటి ఉంది. ఇంటి గుట్టు లంకకు చేటు అంటే ఇంటి గుట్టు అంటే ఇంట్లో, లంక ఇంట్లోనే తనకు గుట్టు లంక మొత్తానికి చేటు, ఆ గుట్టు బయటికి వెళ్ళిపోయింది. గుట్టు బయటికి ఎవరి వల్ల వెళ్ళింది, విభీషణుడి వల్ల. నువ్వు ఇలాగెళ్తే ఆ ద్వారం వస్తుంది, అలాగెళ్తే ఆ ద్వారం వస్తుంది, ఇలాగెళ్తే ఈ ద్వారం వస్తుంది, ఇలాగని విభీషణుడి వల్ల. విభీషణుడు ఎవడు, సాక్షాత్తు రావణాసుడికి తమ్ముడు విభీషణుడు, ఓకేనా. విభీషణ్ కానీ రాముడు తమ్ముడైన నువ్వు రాముడితోనే ఉన్నావు కదా, అందుకే నువ్వు రాముడితో ఉండు. నాతో ఉన్న తమ్ముడు నాతో లేడు. ఎందుకు లేడు, విభీషణుడు చాలా తెలివైన వాడు, యుక్తి శక్తి కలిగినడు, అతను దుర్మార్గుడు కాదండి. విభీషణుడికి చేతులెత్తి నమస్కారం చేయాలి, ఆయన చిరంజీవి. ఇందాక చెప్పినలాగే విభీషణుడు అనేవాడంటే నా అన్నయ్య, కర్ణుడిలాగా నా మిత్రుడు అని అన్నట్టు విభీషణుడు నా అన్నయ్యకే సపోర్ట్ చేస్తారని కుంభకర్ణుడిలాగా వెళ్ళలేదు. అక్కడ కర్ణుడు, ఇక్కడ కుంభకర్ణుడు సపోర్ట్ అనమాట ఆయనకి. ఇక్కడ ఈ కర్ణుడు కుంభకర్ణుడు ఇక్కడ నా అన్నయ్యకి సపోర్ట్ అని వెళ్ళారు, విభీషణుడు సపోర్ట్ వెళ్ళలేదు. ధర్మం వైపే నిల్చున్నాడు, ధర్మం వైపు రాముడికి సపోర్ట్ చేశాడు. అలా అదే విధంగా ఇక్కడ ఏం జరిగింది తెలుసండి, అందులో ఉన్న ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణ గారు, అతను ఒక విభీషణుడి టైప్. లోపల ఉన్నారు, ఒక ఎంపీగా ఉన్నారు, కానీ అతనికి ఆ పద్ధతులు నచ్చలేదు. ఆయన పార్టీలో ఉంటుండగానే పార్టీ యొక్క మైనస్లు చెప్పేవారు టీవీలో. మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం ఈయన విభీషణుడు లాగా ఉన్నాడే అని. ఆయన పార్టీలో ఉండి పార్టీ యొక్క మైనస్లని చెప్పేవారు. విభీషణుడు పాత్ర వహించారు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, రాముడు ఆయనకి తీసుకొచ్చి ఒక పట్టం కట్టినట్టు ఇక్కడ ఏమైంది, ఇక్కడ రాముడు అయినా మీరు రాముడు ప్రస్తుతం ఇక్కడ చంద్రబాబు నాయుడు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు దాంట్లోకి వచ్చారు, ఈయన ఒక పాత్ర ఒక పదవి గెలిచారు. ఇప్పుడు రేపొద్దున అతనికి ఒక పట్టాభిషేకం జరుగుద్ది విభీషణుడికి జరిగినట్టే. అంటే విభీషణుడు నా అన్నదమ్ముడు
నా స్నేహితుడు అంటూ ఏమనలేదే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి లేని తమ్ముడు తోడయ్యాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడికి లేని మిత్రుడు తోడయ్యాడు హనుమంతుడిలాగా. చంద్రబాబు నాయుడికి లేని తమ్ముడు తోడయ్యాడు లక్ష్మణుడిలాగా. రాముడికి ఆంజనేయుడిలాగా పవన్ కళ్యాణ్ లక్ష్మణుడిలాగా ఆంజనేయుడిలాగా తను తోడయ్యాడు. ఇక్కడ రాముడు చంద్రబాబు అనుకుంటే చంద్రబాబు, మోడీ అనుకుంటే మోడీ, రామతత్వం కలిగిన వారు. కానీ అక్కడ రావణాసుడి పాత్ర ఏమైపోయిందంటే తన తమ్ముడే తనకు దూరం అయ్యాడు అన్నట్టు తన సొంత చెల్లెలే దూరం అయింది. తన సొంత చెల్లెలే తిట్టడం మొదలుపెట్టింది. తన సొంత చెల్లెలే మైనస్ చేసింది. ఎందుకు మైనస్ చేసింది? తను ఎప్పటికైనా తన సొంత వాళ్ళనే కాపాడుకోవాలి. తన కజిన్స్ కూడా తనని చిన్నాన్న పిల్లలు వీళ్ళు కూడాను దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు. ఎప్పుడు కానీ మనిషికి ఏంటంటే అండి అక్కడ నేను మైనస్ అంటే ఇక్కడ మన సొంత వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సొంత వాళ్ళు కూడా కాపాడుకుంటూ రావాలి. మన సొంత వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారు? డబ్బు ఇచ్చినంత మాత్రం ఉంటారని కాదు, మన మంచితనం కూడా, మన ప్రేమ. దేన్నైనా సృష్టిలో గెలవగలిగింది ప్రేమతో మాత్రమే, డబ్బుతో కాదు. ప్రేమతోనే గెలవగలం. ఇది కృష్ణుడు చెప్పాడు. ప్రేమతోనే గెలవాలి, ప్రేమించి గెలవాలి. ఆ ప్రేమతత్వంతో గెలవలేకపోవడం వల్ల రావణాసుడు ఏమయ్యాడంటే పతనం చెందాడు. ఇక్కడ అదేవిధంగా ఏంటంటే ఎంత యుక్తి శక్తులు కలిగిన వాడు, ఒక పెద్ద సామ్రాజ్యం కలిగిన వాడు, ఒక తెలివైన వాడు, అన్ని రకాలుగా మంచివాడు. అలాంటి మరి జగన్ గారు ఈరోజు పరాభవం. మరి ఈరోజు ఏంటిది ప్రతిపక్షం సీట్లు 18 సీట్లు కూడా లేకుండా పోయిందంటే ఎంత ఘోర పరాభవం అండి. ఇప్పుడు ఆ మిగతా వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఆ కొంతమంది కూడా ఇప్పుడు తెలుగుదేశంకి వచ్చేస్తారు అనుకుందాం కాసేపు. అప్పుడు ఇప్పుడు జగన్ గారు ఏం చేయాలి? వింటున్నాం కదా, వింటున్న మాటలే. ఈయన కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతే అసలు పార్టీ లేదు కదా. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు కదా. ఎంత ఘోరం సార్. ఇప్పుడు ఒరిస్సాలో ఓడిపోయిందండి నవీన్ పట్నాయక్, ఇక్కడ పార్టీ ఉంటుంది. మరి యూపీలో ఓడిపోయిందండి, పార్టీ ఉంటుంది. ఇంకో దగ్గర ఎక్కడ ఓడిపోయినా ప్రతిపక్షంగా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా లేకుండా అయిపోయారే. ఇది ఎక్కడ తెలియపరిచింది? రామాయణంలో తెలియపరిచింది. సో రామాయణం చదివిన, భాగవతం చదివిన, భారతం చదివిన మనిషి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేమించాలి, ఎలా అభిమానించాలి, ఎలా సామ్రాజ్య స్థాపన చేయాలి, ఇవన్నీ కూడాను ఆ పుస్తకాల్లో పొందుపరుచున్నాయండి. ఆ పుస్తకాలు ఖచ్చితంగా పొందుపరుచున్నాయండి. మీ యుద్ధం మీరు చేయండి, మీ యుద్ధం మీరు చేయండి. దేవుడి భారం విడిచిపెట్టేయండి. మై సర్వాణి కర్మాని సన్యాస ఆధ్యాత్మ చేతస నిరాశే నిర్మమో యుద్ధ విగతస్జ్వర. యుద్ధస్య విగతస్జ్వర అంటే మై సర్వాణి కర్మాని సన్యాస ఆధ్యాత్మ చేతస, నీ సర్వకర్మలన్నీ నీ ఆధ్యాత్మ, నీ అంతరంగంలో ఉన్న ఆత్మ పరమాత్మనైనా నాపై విడిచిపెట్టాయి. మై సర్వాణి కర్మాని సన్యాస ఆధ్యాత్మ చేతస నిరాశే నిర్మమో అంటే నీకు ఆశ వద్దు, దురాశ వద్దు, మమకారం వద్దు. ఇది నాది అని మమకారం వద్దు, ఆశ పడద్దు, నీ పని నువ్వు చేసుకో. అప్పుడు ఏమవుతుంది తెలుసా? యుద్ధస్య విగతస్జ్వర. యుద్ధం ఎలా చేయి? విగతస్జ్వర, సంతాపం లేని యుద్ధం చేయి. సంతాపం లేని కత్తి చచ్చిపోతాడేమో అని అలాగే అయ్యో పాపం రక్తం వచ్చింది. యుద్ధంకి వెళ్ళినప్పుడు అయ్యో పాపాలు వద్దు. ఇంకా అలాగన్నట్టు యుద్ధంకి వెళ్ళినప్పుడు విగతస్జ్వర, సంతాపం లేని యుద్ధం చేయి. అయ్యో పాపాలు ఇలాగవుతుందేమో అలాగవుతుందేమో ఈ అవుతుందేమో వద్దు. ఇంకా ఏది జరిగింది ఒకటి అనుకో, దానిపై యుద్ధంకి వెళ్ళిపోం. అప్పుడు ఫలితం దేవుడికి ఇచ్చాయి. యుద్ధం చేయడం పైన నీకు అధికారం ఉంది, ఫలితం పైన కాదు, ఫలితం యొక్క వీటి మీద కాదు. సో ఆ విధంగా ఇప్పుడు ఏమైందంటే మీకు చెప్తుంది ఏంటంటే రామాయణం భారతం ఈ రెండిట్లోని ఈ సబ్జెక్ట్ ఉంది. కర్ణుడిగా మిగిలిపోయాడు అల్లు అర్జునుడు. ఆంజనేయుడిగా దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్. విభీషణుడిగా మరొక సామ్రాజ్యం స్థాపించడానికి, అంటే ఆ సామ్రాజ్యాన్ని నడిపించడానికి ఉన్నారు మన RRR. రామతత్వంతో కూడుకుని ఉన్నారు మోడీ. ఇన్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు. రాముడు వాలి సంధి కుదిరితే గెలిచారు ఎలాగో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారండి మోడీ గారు కలిస్తే ఎలా గెలిచారు, కూటమి కలిస్తే ఎలా గెలిచారు. నేను ఒక్కడనే గెలుస్తాను అనుకుంటే అవదండి. రాముడిని ఒక్కడనే అనుకోలే, కోతులను పట్టుకున్నారు, ఉడతలను పట్టుకున్నారు, మిడతలను పట్టుకున్నారు, అందరు కలుపుకొని కూటమి అనుకుని వెళ్ళారు కదా. కూటమిగా వెళ్తేనే అంటే కలిసి ఉంటే కలదు సుఖం. నేను ఒక్కడనే అయిపోతాను, నా ఒక్కడికే కావాలి, నా ఒక్కడి పేరే కావాలి, ఇంకొకరి పేర్లు ఇక్కడ వెయ్యను అనుకుంటే ఏమో తెలుసండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు నువ్వు విజయం చుట్టూ కానీ దేని చుట్టూ అయినా తిరుగుతూనే ఉండాలి. భ్రమణం పరిభ్రమణం సాధించాలంటే ఏంటంటే నలుగురిని కలుపుకుంటూ పోవాలి, నలుగురు నావాలనుకుని వెళ్ళాలి.
అప్పుడే నలుగురిని కలుపుకుంటేనే, నలుగురు నావాలనుకుంటేనే నీతో పాటు అందరూ ఉంటారు. నేను ఒక్కనే ఉంటాను, మీ అందరూ కష్టపడ్డారా, నా ఒక్కడి తెలివితేటలు అన్నారనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ అది స్టార్ట్ అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అది రాకూడదు. ఆయన పెద్ద వయసు 70 సంవత్సరాల అతను, ఆయనకి నేను చెప్పేతాను అని కాను, కానీ మన అనాలిసిస్ మనందరం పరిపాలించే వ్యక్తి కదా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేనే చక్రం తిప్పాను, నా వల్ల ఇదంతా అయింది. నిజమే, చక్రం తిప్పింది పవన్ కళ్యాణ్ గారే, కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో ఇది రాకూడదు, మోడీ గారిలో కూడా అది రాకూడదు. అది అందుకనే స్పీడ్ బ్రేకర్ మోడీకి రాముడు ఇచ్చాడు. ఏం తెలుసా, ఒరే నాన్న బిడ్డ, నువ్వు చక్కగా పరిపాలించావు, నా స్థాపన టెంపుల్ కూడా కట్టించావు, కానీ ఒక చంప చల్లుమన్నట్టు, అంటే అహంకారాన్ని కొంచెం దించడం కోసమే అనుకుంటాను, ఒక ముట్టిక వేశారు యూపీలోనే. అర్థమైంది కదా, ఉన్నారు కదా, నువ్వు కొంచెం అటు ఇటు చేస్తే ఇలాంటి ముట్టికలు ఇంకెన్నో పడతాయి, జాగ్రత్తగా ఉండు అని చెప్పడం కోసం ఒక ముట్టికాయ. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని అహంకారం లేకుండా, ఫస్ట్ మనిషి గెలవాలంటే లోపల ఉన్న అహంకారాన్ని త్యజించాలి. నేను నాది అని అహంకారం త్యజించిన మరుక్షణం మనిషి మహోన్నతుడు అవుతాడండి. పవన్ కళ్యాణ్ అడిగారు, నన్ను గెలిపించండి అని. కరెక్ట్, అర్థించాలి, వంగోవాలి. మీకు సముద్రంలో నదిలో నీరు కావాలంటే ఒంగోని తీయాలి, ఆశీర్వచనం కావాలంటే ఒంగోనే నమస్కారం పెట్టాలి. తుఫాను వచ్చిందంటే మొక్కలు వంగాల్సిందే, సముద్రం కెరటాలు వచ్చిందంటే మనం ముక్కు మూసుకొని వంగాల్సిందే. వంగితేనే ఎక్కడ నెగ్గాలో కడదు, ఎక్కడ తగ్గాలో అని అది కరెక్ట్ యాప్ట్, అది అందరికీ యాప్టే. ఓకే, మనం ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ చదువుకి వెళ్ళినా, ఏ పరీక్షలకి వెళ్ళినా, ఇవేంటంటే ముందే మన పెద్దవాళ్ళు కొన్ని విషయాల్ని క్రోడీకరించి పుస్తకంలోనే పెట్టి ఉంచారు, వాటిని మనం చదవాలి. ఏదో ఒక పుస్తకం చదివేసి ఈ పుస్తకంలోనే ధర్మం ఉంది, ఈ ధర్మం ప్రపంచానికి పంచేద్దాం అనుకుని కాదు, అన్ని పుస్తకాలు చదవాలి, అన్ని పుస్తకాల్లో ధర్మాల్ని మనం స్వీకరించాలి, అన్ని పుస్తకాల ధర్మాల్ని మనం ఆచరించాలి, పాటించాలి. అప్పుడే మనం సనాతన ధర్మాన్ని మనం బతికించగలం. అంతేగాని వచ్చేసి ఈ ఒక పుస్తకం తీసుకుని ఈ పుస్తకం చదివారా మీరు, ఇందులోనే అంత ఉంది, మిగతా పుస్తకాలతో మాకు అనవసరం, అది మాకు వద్దు, ఇదే మాకు ముద్దు అనుకుంటే మిగతా వాళ్ళని కూడా చూసాం కదా, 4 ఓట్లు కూడా పడలేదు నాకు, ఇదంతా అన్యాయం జరిగింది అన్నట్టు ఉంటుంది. అన్ని పుస్తకాలు చదవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.